ఈరోజు నేను లైవ్కి రావాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే నాకు చాలా కాల్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. నాన్నకి ఏమన్నా అయిపోయిందో అని చెప్పి దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈరోజు నేను రావడం జరిగింది. నిన్న జరిగిన తోపులాటలో నాన్న షర్ట్ చిరిగి కొంచెం జరగడం, షర్ట్ చిరిగి ఆయనకి ఇది జరిగింది, కానీ పెద్దగా మేజర్గా ఆయనకి ఏమి హర్ట్ అవ్వడం కానీ ఏం జరగలేదు. సో జస్ట్ అదొకటి క్లారిఫై చేద్దామని వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు చాలా పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు ఏవి సుబ్బారెడ్డి నేను వేరు కాదని చెప్పి. అలాంటి వ్యక్తి అంటే చిన్నప్పటి నుంచి అఖిలాని పెంచి ఎత్తుకున్న వ్యక్తిని, ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈరోజు ఆమె నిన్న దాడి చేయించింది. అది కూడా ప్రశాంతంగా 100 రోజుల నుంచి జరుగుతున్న యువగలం యాత్రలో ఇలాంటి అటాక్ చేయబట్టింది. కొంచెమన్నా ఆ బజారు మనిషి, ఆ దున్నపోతు మద్దూరు అఖిలప్రియకి కొంచెమైన బుద్ధుంటే, ఎలాంటి టైంలో ఏం చేయాలనేదన్నా ఆమెకి సెన్స్ ఉంటే అలాంటి చర్యలు చెయ్యదు. నిన్న అలాంటి అటాక్ జరగదు. ఇది ఫస్ట్ టైం జరిగిన అటాక్ కాదు మాకు. ఇప్పటికి మా మీద 2 అటాక్స్ జరిగినాయి. ఒకటి సైకిల్ యాత్ర, అది కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టిన యాత్రలో పబ్లిక్ ప్రోగ్రాంలో ఆ అటాక్ జరగడం జరిగింది. దాని తర్వాత మేము హైదరాబాద్లో మా ఇంట్లో మేముంటే మా ఇంటి పైన రెక్కి నిర్వహించి మా నాన్నని చంపాలని చెప్పి మనుషుల్ని హైర్ చేసింది. ఒక లో గ్రేడ్ మైండ్ సెట్ మెంటాలిటీ బజారు మనిషి అయిన దున్నపోతు అఖిలప్రియ చేసింది ఈ అటాక్స్ అన్ని. అయినా సరే చాలా కామ్గా మేము ఏమి సరే చిన్నప్పటి నుంచి చూసాడు నాన్న ఆమెని కూతురులాగా పెంచాడని చెప్పి చాలా వరకు ఆయన చాలా లాఫుల్ గా పార్టీని నమ్ముకొని, పోలీసులు నమ్ముకొని ప్రతిదీ మేము లాఫుల్ స్టెప్సే తీసుకున్నాం. కానీ నిన్న ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ ని మాత్రం నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్ అఖిలప్రియ, నువ్వు చేసిన దానికి తీవ్రంగా నువ్వేదైతే చేసావో దానికి తగిన ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. అండ్ పార్టీ కూడా ఒకటి గమనించుకోవాలి, ఇక్కడ ఇలాంటి అసలు కొంచెం కూడా పార్టీ ఎథిక్స్ ఫాలో కాకుండా ఇష్టానుసారం నాకు పార్టీ సిద్ధాంతాలతో పని లేకుండా యువగలం యాత్రలో లోకేష్ అన్న చేపట్టిన యాత్రలో ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. అంటే పార్టీకి ఏం వాల్యూ ఇస్తున్నట్టు. అదే మేము పార్టీ సిద్ధాంతాలు ఫాలో అయ్యి ఈ రోజుకి కూడా నిన్న జరిగిన అటాక్ గురించి నాన్న గాని మేము గాని ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం లోకేష్ అన్న పాదయాత్ర గాని డిస్టర్బ్ అవుతుందని చెప్పి మేము ఒక్క ప్రెస్ మీట్ కూడా ఆయన ఈరోజు ఇవ్వడం జరగలేదు. అలాంటిది ఈ దున్నపోతూ ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతుంది ఈ మద్దూరు అఖిలప్రియ. ఆయన హత్యాయతనం చేశారంట. కొంచెమన్నా బుద్ధుండి మాట్లాడుతున్నావా నువ్వు? అసలు తండ్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఎలాంటి అలిగేషన్ చేయగలుగుతున్నావు నువ్వు? సరే, ఇప్పుడు నిన్నంతే జరిగింది యాత్రలో అటాక్, అంతా టీవీస్లో వచ్చినాయి, అందరూ చూసినారు. సరే, నువ్వు ఏదైతే ఇప్పుడు అలిగేషన్ చేసినావో అది వస్తుందా? సరే, లేదు. ఒక ప్రూఫ్ అనేది నీ దగ్గర ఏది ఉండదు. దాని తర్వాత మీరు ఒకవేళ చూసిన ప్రతి ఒక్కరు కూడా యువగలం పాదయాత్ర లైవ్ ఉంటదండి తెలుగుదేశం పార్టీ పేజ్ లో. ప్రతి ఒక్కరు ఆ పేజ్కి వెళ్ళి లైవ్ ఒకసారి పెట్టుకొని చూడండి. బ్యాక్ ఫోర్త్ అసలు వాళ్ళిద్దరు నడుస్తున్నప్పుడు గాని ఎక్కడ గాని ఆ ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగిందా అనేది మీరు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకోండి. అసలు ఎక్కడా జరగదు అలాంటివి. బజారు మనిషి దిగజారింది. అలాంటి మాటలు దానికి తప్ప, ఆ బుర్ర దున్నపోతుకి తప్ప దేనికి రావు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆలగడ్డ నుంచి గాని నంద్యాల నుంచి గాని టికెట్ ఇస్తే, పార్టీ ఆదేశిస్తే నేను గాని మా నాన్న గాని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదే విధంగా అఖిలప్రియకి గాని టికెట్ వచ్చిందంటే దాని పతనంగానే మేము పనిచేస్తాము. ఆమెను ఓడగొట్టేందుకే నేను పనిచేస్తాను. పార్టీ కూడా ప్లీజ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. ఇలాంటి బజారు మనిషిని, ఇలాంటి లో క్లాస్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిని జనాలు కూడా అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి మహిళ మనకు ఆలగడ్డలో వెళ్ళి అసెంబ్లీలో రిప్రజెంటేటివ్ చేస్తుందా మనల్ని? ఏం చేస్తుంది? ఇలాంటి ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రజలు గాని పార్టీ గాని ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఖిలప్రియకు కూడా
కంపల్సరీగా తగిన శాస్తి అనేది జరుగుతుంది. ఆమె చేసిన ప్రతి పనికి, ఎలాంటి చండాలమైన పనికి ఆమెకు ప్రతి దేవుడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు, పార్టీ చూస్తుంది, పోలీస్ వర్గం చూస్తుంది. ప్రతి దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కూడా. అండ్ ఇంకోటి, పాదయాత్ర చేసేటప్పుడు పిల్లాడు లేడు, ప్రెస్ మీట్లకు వచ్చేటప్పుడు పిల్లాడు లేడు. ఇప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు మాత్రం పిల్లాడు వస్తాడు సంఖకి. ఎందుకు? సింపతి. ఉమెన్ కార్డ్, ప్రతి దానికి ఉమెన్ కార్డ్ ఒకటి వాడుకొని నువ్వు ఇష్టానుసారం ఏదన్నా చేసుకోవచ్చని బరిదగించి తిరుగుతున్నావు. నువ్వు అసలు ఒక ఆడపిల్లగా పుట్టడం కూడా మేము ఉమెన్ అని చెప్పుకోవడానికి కూడా మాకు అసహ్యంగా ఉంది. అలాంటి ఒక నీచమైన బతుకుతున్నావు నువ్వు ఈరోజు. ఇంకొకసారి నేను చెప్తున్నాను, నువ్వేదైతే చేసావో దానికి తగిన శాస్తి నీకు కంపల్సరీగా జరుగుతుంది. నేను గాని, మా నాన్న గాని, ఏవి వర్గం గాని నీకు గాని టికెట్ ఇస్తే నిన్ను ఓడిచ్చే దిశలోనే మేము పనిచేస్తాము. అలాగే ఈరోజు చెప్తున్నాను, నాకు గాని మా నాన్నకు గాని పార్టీ ఆదేశిస్తే నేను డెఫినెట్ గా మా నాన్న గాని నేను గాని కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా ఇవన్నీ గమనించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జస్ట్ నేను ఇదంతా క్లారిఫై చేయడం కోసం నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పి నేను లైవ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము పార్టీ సిద్ధాంతాలన్నీ ఫాలో అవుతూ ఏ ప్రెస్ మీట్ కి పెట్టకూడదని చెప్పి నేను, మా నాన్నగారు కానీ అసలు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. బట్ నాకు వచ్చే మెసేజెస్ కి, కాల్స్ కి నేను ఈ వీడియోతో అంత క్లారిఫై చేయాలని చెప్పి నేను ఈ లైవ్ కి రావడం జరిగింది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.